నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాల కల్తీ కారణంగా మృతి చెందిన కుటుంబాలను నష్టపరిహారం చెక్కులు అందజేత చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అన్ని ఖర్చులు భరిస్తుందన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కలెక్టర్ కీర్తి చేకూరే. హెల్త్ ఎమర్జెన్సీ వెంటనే ప్రకటించాలి డిమాండ్ చేసిన మాజీ ఎంపీ మార్గాని భరత్. శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలకు రాట ముహూర్తం. పులులు వన్యప్రాణులను పరిరక్షించాలి. అసత్య ప్రచారాలు నమ్మవద్దన్న జిల్లా అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి శ్రీనాథ్ రెడ్డి. పాల కల్తీ కారణంగా మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం చెక్కులు ముగ్గురికి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కలెక్టర్ కీర్తి చేకూరి కూటమి నాయకులతో కలిసి కుటుంబ సభ్యులకు అందించారు. ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆనాల ఎన్క్లేవ్ లోని తాడి కృష్ణవేణి తాడి రమణిలకు సంబంధించిన 20 లక్షల చెక్కులను కుటుంబ సభ్యులకు, అలాగే లాలా చెరువు గ్లో గార్డెన్ సమీపంలోని మృతుడు నీలా శేషగిరిరావుకు చెందిన 10 లక్షల చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కలెక్టర్ కీర్తి చేకూరి అందించి మాట్లాడుతూ ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చారని తెలిపారు. అలాగే హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అన్ని ఖర్చులు భరిస్తుందని, ఇప్పటికే పెట్టిన డబ్బులు రియంబర్స్ చేయడం జరుగుతోందని కూటమి నాయకులు తదితరులు వారి వెంట ఉన్నారు. అదేవిధంగా ఎటువంటి ఖర్చులు ఆల్రెడీ హాస్పిటల్లో కనుక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుకున్న ఖర్చులన్నీ కూడా గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తూ, సిమిలర్గా ఆల్రెడీ ఇప్పుడున్న పేషెంట్స్ ఫ్యూచర్ ఖర్చు అంతా కూడా హాస్పిటల్స్కి గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా పేమెంట్ జరుగుతుంది. కానీ పేషెంట్ ఒక్క రూపాయి కూడా ఇప్పుడు నుంచి ఖర్చు పెట్టుకోవాలి. ఆల్రెడీ ఖర్చు పెట్టుకున్న రూపాయలు డబ్బులు రీఎంబర్స్ అయ్యేటట్టు ఇప్పుడు నుంచి ఏం ఖర్చు లేకుండా చూసేటట్టు చెప్తారు. సో ఇది అందులో భాగంగా నిన్నే ప్రతి హాస్పిటల్కి చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ ఖర్చు పెట్టుకున్నదంతా కూడా రిపోర్ట్స్ గవర్నమెంట్కి ఈరోజు పంపించాము. సో అది కూడా మనకు త్వరలో వస్తుంది అసిస్టెన్స్. ఈరోజు ఎక్స్గ్రేషియా కింద 4 కుటుంబాలకి మేము ఇక్కడ వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి వెళ్ళి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. ఒక విన్నపం ఏంటంటే, ఈ పాలు మిల్క్ వెండర్కి సంబంధించి పాలు కానీ పెరుగు కానీ లేదు, కానీ వెన్న, తర్వాత పన్నీర్ కానీ అదర్ సార్ట్ ఆఫ్ స్టోర్డ్ ఐటమ్స్ ఏదైతే మనం పాల నుంచి చేస్తామో మీ ఇక్కడ ఇవన్నీ కూడా డిస్పోజ్ చేయాలని మేము చెప్తా ఉన్నాము. సో అది కూడా అందరూ కూడా ఈ లాస్ట్ 15-20 డేస్, లాస్ట్ 1 మంత్ నుంచి అలాంటి స్టోర్డ్ ఐటమ్స్ ఏమన్నా సరే అవన్నీ డిస్పోజ్ చేయాల్సిందిగా నేను ప్రజలందరికీ. లేదండి, కాదు ఈరోజు మేము ఏం చేసామంటే, రాజమండ్రి అర్బన్కి పాలు సప్లై చేస్తున్నది ప్రిడామినెంట్గా 3 మండలాల నుంచి, రాజమండ్రి రూరల్ కానీ, కోరుకొండ కానీ, రాజానగరం మండలం నుంచి ఎక్కువ పాలు మన రాజమండ్రి అర్బన్కి వస్తుంది. సో అక్కడ ఉన్న ఆల్ కూలింగ్ సెంటర్స్, ఆల్ ఈ మన పాల కేంద్రాలన్నింటికి కూడా మనం శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా 2-3 రోజులు. ఈ పాలు కలుషితం అవ్వడం వలన మరణించిన కుటుంబాలకి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. 10 lakhs ఎక్స్గ్రేషియా ఇవ్వడం, అలాగే ఆ కుటుంబానికి కలిగే ఏదైతే మెడికల్ ఎక్స్పెన్సెస్ వాళ్ళు వెచ్చించిన ప్రతి రూపాయి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం, అది వెరీ క్లియర్గా ఇక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ మేమందరం కూడా తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడే నిన్న మధ్యాహ్నం చెప్పున్నారు, ఒక రోజు గడిచిన మరుక్షణమే ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ రోజున రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో దురదృష్టవశాత్తు ఎవరైతే మరణించిన వారు 3 ఉన్నారో, రాజానగరంలో 1 ఉన్నారు, ఆ 4కి కూడా మనిషికి 10 లక్షల కింద తీసుకొచ్చి చెక్ రూపంలో గౌరవ కలెక్టర్ గారు మేము అందరూ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. వర్ణాతీతం వాళ్ళ మాటల్లో వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న విధానానికి చాలా బాధ కలుగుతూ ఉంది. ఒక ప్రైవేటు వ్యాపారి చేసిన చిన్నపాటి నిర్లక్ష్యం, ప్రాణ నష్టం, అంటే ప్రాణం అంటే ఒకటే కదా అని అనుకోవచ్చు, కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఇది. అవన్నీ కూడా చాలా బాధించే విషయాలు. ఇక్కడి నుంచైనా సరే
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ పరంగా కూడా ఆ నియంత్రించే బాధ్యత జిల్లా యంత్రాంగం ఇప్పటికే మాట్లాడున్నాం కలెక్టర్ గారితో కూడా. ఏదైతే ఈ పాలు సరఫరా ఎక్కువ సిటీలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తూ ఉంది, అవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయన్నది, అలాగే టెస్టింగ్ సెంటర్స్ కూడా ఎక్కడికక్కడ పెడుతూ ఆ మిల్క్ క్వాలిటీని కూడా ఎప్పటికప్పుడు సర్టిఫై చేసే విధంగా కూడా భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకుంటామని, అలాగే అపోహలు తెస్తూ ఉన్నారు, చాలా స్పష్టంగా ఉన్నాం. ఎక్స్పెన్సెస్ ఇప్పుడు దాకా పెట్టినది వారికి వెనకబిస్తూ ఇక్కడి నుంచి జరుగుతున్న ట్రీట్మెంట్ అంతా కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటా ఉంది. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. అపోహలు వద్దని కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇదండి ఎన్క్లేవ్లో కృష్ణవేణి గారు, రమణి గారు, ఓ పెద్ద ఆవిడి, అలాగే కోడలు, వారి అబ్బాయి ఉన్నారు. తల్లిని కోల్పోయారు, భార్యని కోల్పోయారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోం, ఉపేక్షించబోమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 2 రోజులుగా నగరంలో పాల కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. 300కు పైగా శాంపిల్స్ తీసుకుని ఎవరు ఈ పాల కల్తీకి గురయ్యారో గుర్తించడం జరిగిందని, ప్రతిరోజు ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రత్యేక శిబిరాలను నిర్వహించి నిపుణుల పర్యవేక్షణలో శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తున్నామన్నారు. వచ్చిందా ఏం ఐడెంటిఫికేషన్ అంతా చేయగలుగుతున్నావా? నేర్చుకున్నారా ఈరోజు? భోంచేయండి మా లెక్క. మా డ్యూటీలో ఉందని చెప్పి తెల్లారు నాది ఉందిలే, నాది తీసుకుంటాను. కంగారు పడుతున్నాం, అందరు రిలాక్స్గా ఉన్నాం. ప్రయారిటీగా ఎదగొచ్చు ఎదగొచ్చు. హాస్పిటల్ కమిటీ మెంబర్ కూర్చోలేమండి. ఉమాదేవి గారు ఆవిడ వచ్చారు. చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉంది కూటమి ఇక్కడ ఈ వ్యవహారాలు. నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. చెప్తున్నాను కదా, శ్రీకాకుళం నుంచి వచ్చాను తెలుసా, రామారావు బట్టి. పాల కల్తీ ఘటనలో చికిత్స పొందుతున్న వారిని పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు పరామర్శించారు. చికిత్స పొందుతున్న వృద్ధులను, చిన్నారి పిల్లలను చూసిన తర్వాత ఈ ఘటన ఎంత హృదయ విదారకంగా ఉందంటే, అన్నం పున్నమి ఎరుగని పసిపిల్లలు ఆ రకమైన బాధను అనుభవిస్తుంటే చెప్పడానికి మాటలే రావటం లేదు. అందరికంటే ముందర 80 సంవత్సరాల కనకరత్నం అనే ఆమె ఈ పాల కల్తీ విషయంలో చనిపోయారు. కానీ ఆమె పేరు చనిపోయిన వారి జాబితాలో లేకపోవడం చాలా బాధాకరం. అసలు పోలీస్ వ్యవస్థ కానీ, హాస్పిటల్ సిబ్బంది కానీ పోస్ట్ మార్టం ఆగమేఘాల మీద నిర్వహించేశారు. వైద్యం పొందుతున్న పసిపిల్లలు, వారి తల్లిదండ్రుల మాటలను, వాళ్ళ పరిస్థితిని గానే హృదయ విదారకంగా ఉన్నాయి. 10 లక్షలు చనిపోయిన వారికి పరిహారం చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. ఈ సందర్భంలో చూస్తే నిన్నటికి నిన్న చిన్నారులు, వృద్ధులు హాస్పిటల్స్కి మేము వెళ్ళిన సందర్భంలో ఎంత బాధాకరం అని అంటే, ఇంత దారుణాతి దారుణమైన వ్యవహారం జరిగింది. ఇవాళ రాజమండ్రిలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. 5గురు చనిపోయారని చెప్తా ఉన్నారు. ఒక ఆమె 80 సంవత్సరాల ఆమె కనకరత్నం గారని, ఆమె చనిపోయింది. ఫస్ట్ కేసు వచ్చిందే ఆమె నుంచి వచ్చింది, 80 సంవత్సరాలు ఆవిడ.
80 సంవత్సరాల ఆవిడ్ని ఎందుకు ఈ డెత్ దాంట్లో ఇంక్లూడ్ చేయలేదని అడుగుతాను. ఇది కాక పోలీస్ డిపార్ట్మెంట్, హాస్పిటల్ సిబ్బంది కూడా పోస్ట్ మార్టం చాలా హడావిడిగా మేఘాల మీద కంప్లీట్ చేసిన సందర్భం. ఇవాళ అభం శుభం తెలియని చిన్నారులు రెయిన్బో హాస్పిటల్ చూస్తే నిజంగా హృదయ విదారకం. ఎంత బాధపడతా ఉన్నామని అంటే అక్కడ ఉన్న తల్లులు వాళ్ళని చూస్తూ ఉంటే ఎంత బాధాకరంగా ఉంది. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈ ఘటన జరిగి 18 శివరాత్రి వెళ్ళిన తర్వాత 18, 19, 20 తారీఖుల్లో జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మేము నెత్తినప్పుడే ఈ గవర్నమెంట్ ముందుకు వచ్చి నిన్న మా బృందం అంతా కూడా పర్యటన చేస్తే 10 లక్షల రూపాయలు వెంటనే చెక్లు ఇచ్చే కార్యక్రమం. ఇది కాక హాస్పిటల్లో, రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అసలు పేషెంట్స్ దగ్గర నుంచి డబ్బులు ఎలా కట్టించుకుంటారండి? అంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? నిజంగానే కనుక ప్రతిపక్షము సమర్థవంతంగా పోరాటం చేయకపోతే నీరు కార్చే కార్యక్రమం చేసేవారు. ఇవాళ కూడా జరుగుతూ ఉంది. ఏమని జరుగుతూ ఉందని అంటే అందులో ఆ ట్యాంకర్ ఏదైతే ఫ్రీజర్లో పెట్టారంట, ఇథిలీన్ గ్లైకాల్ అనే ఒక కూలెంట్ అందులో కలిసిందని చెప్తా ఉన్నారు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ కుక్డ్ స్టోరీస్ మానుకోండి. గీతా అప్సర థియేటర్ సమీపంలో ఉన్న శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం మందిరి వేసేందుకు రాట ముహూర్తం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి జోగి వెంకటేశ్వరరావు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గడియాల వీరభద్రరావు సభ్యులు రాట ముహూర్త కార్యక్రమంలో పూజలు చేశారు. అనంతరం చైర్మన్ వీరభద్రరావు మాట్లాడుతూ అత్యంత వైభవంగా శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగట్లేదని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మేము శ్రీ సోమరమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లం. మా కూటమి తరఫున మేము మొదటిసారి తీసుకున్న ఈ బాధ్యతని చాలా విజయవంతంగా చేస్తామని, అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాలు 50 మంది ప్రజానికానికి తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ఈ రోజు మొదలు ప్రతిరోజు కూడా మా సోమరమ్మ దర్శనానికి ప్రతి ఒక్కరూ రావాలని, ఉత్సవాలను అందరూ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన రాజమండ్రి కొత్తపేట గ్రామ దేవత అంటే శ్రీ 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 సోమాలమ్మ అమ్మవారంటే చాలా మహత్వమైన తల్లి. ఆ తల్లిని ఏదడిగినా కోరిక తీర్చే అమ్మవారు. గ్రామ దేవత అంటే మనం ప్రొద్దుట్లు లెగిసిన కాంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకొనే వెళ్తారు. ప్రతి ఒక్కరూ ఒక అమ్మవారు వచ్చినా ఏమొచ్చినా ఈ అమ్మవారు బొట్టు పెట్టుకొని చల్లదనం చేసుకొని ఆ కళ్ళు తీసుకెళ్ళి చల్లదనం చేసే చాలా గొప్ప దేవత. అలాంటి దేవతకి ఈరోజు అందరూ పెద్దల సమక్షంలోని ఈరోజు రాటమూర్తి 25వ తారీఖున రాట వేయడం జరిగింది. అలాగే 9వ తారీఖు నుంచి అమ్మవారికి చాలా ఉత్సవాలు, అలాగే 19వ తారీఖున 20 తారీఖున 18, 19, 20 తారీఖున కూడా అమావాస్య, అలాగే కొత్త సంవత్సరం సందర్భంలోని చాలా మంది గ్రామ దేవతకి ఇక్కడనే కాదు ప్రతి చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. కొన్ని వేలల్లో వస్తారు, అంటే దానికి లెక్క చెప్పలేము. అలాంటి అమ్మవారి జాతరలోని ప్రతి ఒక్కరికి పాల్గొవాలి. పెద్దలు గ్రామ దేవతకి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మనది అనుకొని అందరూ చెయ్యాలి. అలాగే ఈ పార్టీ తరఫున మాకు కూడా డైరెక్టర్గా, చైర్మన్ గా కూడా మా ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారు కూడా మాకు ఈ గ్రామ దేవతకు సేవ చేసుకోవడం ఇచ్చినందుకు మేము ఎంతో అదృష్టవంతులమే. మేమందరం కూడా ఈ అమ్మవారి కోసం ఎప్పుడు కూడా మేము నిత్యం కొలిసే అమ్మవారు. ఇప్పుడు కూడా పార్టీ తరఫున కాదు, అందరూ కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం తరఫున అందరూ కూడా సభ్యులు ఉన్నారు. అందరూ ఈ గ్రామ దేవతకి ఈ పండక్కి చాలా ఘనంగా అందరూ కూడా పాల్గొని చేస్తారు. మేము కూడా అందరికీ కూడా రుణపడి ఉంటాము. ప్రతి భక్తులు రావాలని కోరుకుంటున్నాం. రాట మొత్తం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన స్థానిక పెద్దలు, అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు మా నమస్కారాలు. ఈరోజు 19వ తారీఖునే రాట మొత్తం జరిగింది. ఈ రోజు నుంచి అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. 2వ తారీఖు పౌర్ణమి రోజుని అమ్మవారిని ఇక్కడికి తీసుకొట్టడం జరుగుతుంది. పౌర్ణమి రోజు నుంచి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. సిరిమానోత్సవం 9వ తారీఖు జరుగుతుంది. ఆ రోజు నుంచి ఉత్సవాలు, హోమాలు ఇవన్నీ జరుగుతాయి. 18వ తారీఖు, 19వ తారీఖు అమ్మవారి ఉత్సవాలు
వైభవంగా జరుగుతాయి. 23వ తారీఖు అమ్మవారు రథయాత్ర జరుగుతుంది. ఆ రోజు 3 రోజులు కూడా జనాలు తండోపతండాలుగా అమ్మవారి గుడికి వస్తారు. వచ్చి అమ్మవారి గ్రామ దేవత అయిన మన సోమలమ్మ తల్లిని దర్శించుకోవాలని కోరుచున్నాము. మహోత్సవాల సందర్భంగా ఈరోజు రాట ముహూర్తం జరిగినది. 9వ తారీఖు నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 18, 19 తేదీల్లో జాతర అత్యంత వైభవంగా జరుగును. 23వ తేదీన రథయాత్ర జరుగును. భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి శ్రీ అమ్మవారిని, శ్యామల అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుచున్నాం. వెంకటేశ్వరరావు, శ్యామలమ్మ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె వెంకటేశ్వరరావు. ఇటీవల జిల్లాలో పలు పరిసర ప్రాంతాల్లో తిరిగిన పెద్ద పులి మారేడుమిల్లి, రంపచోడవరం అటవీ ప్రాంతాల్లో తిరుగుతోందని సమాచారం అవాస్తవమని, అటువంటి అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, భయాందోళనలు చెందవద్దని తూర్పుగోదావరి జిల్లా ముఖ్య అటవీ శాఖ సంరక్షణాధికారి శ్రీనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక కార్యాలయంలో ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో తొలిసారిగా శాస్త్రీయంగా వన్యప్రాణి చట్టాన్ని అనుసరించి పెద్ద పులిని పట్టుకుని తిరిగి 1,00,000 హెక్టార్ల విస్తీర్ణం గల పాపికొండలు జాతీయ అభయారణ్యంలో స్వేచ్ఛగా వదలటం గొప్ప విజయమన్నారు. జిల్లాలో తిరిగిన పెద్ద పులి మానవులకు ఎటువంటి ప్రాణహాని తలపెట్టలేదని, ఆ పులి ప్రవర్తనలో వన్యప్రాణి సహజ లక్షణం బయటపడిందని, జంతు నిపుణులు ప్రభుత్వం అరణ్యంలో స్వేచ్ఛగా వదిలేశామన్నారు. మీ ద్వారా నమస్కారాలు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్యకాలంలో రాజమండ్రిలో ఒక పెద్ద పులిని రెస్క్యూ చేయడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, NGOs, తర్వాత ప్రజల సహకారంతో, మీడియా సహకారంతో. ఆ టైగర్ ఇక్కడ క్యాప్చర్ చేసిన తర్వాత దాన్ని ఇక్కడ నుంచి జూకు పంపించి, వైజాగ్ జూకు పంపించి, వైజాగ్ జూలో దాదాపు 48 అవర్స్ దాన్ని అబ్జర్వేషన్లో పెట్టి దాని యొక్క హెల్త్ కండిషన్స్ అన్నింటినీ కూడా మానిటర్ చేసుకున్న తర్వాత, దాని యొక్క పారామీటర్స్ అన్నీ కూడాను అసర్టైన్ చేసుకున్న తర్వాత, హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ యొక్క ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాన్ని మన పాపికొండలు నేషనల్ పార్క్లో రిలీజ్ చేయడం జరిగింది 14వ తేదీ ఉదయము. సో ఆ రోజు నుంచి కూడాను ఆ టైగర్ని శాటిలైట్స్ ద్వారా, వెరీ హై ఫ్రీక్వెన్సీ రేడియో కాలర్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు వరకు కూడాను టైగర్ చాలా చక్కగా తనకు తను ప్రే చేసుకుంటూ చుట్టుపక్కల ఏరియానంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది. ఆ సందర్భంలో దీన్ని ఎక్స్ప్లోరర్ అని పేరు కూడా పెట్టుకున్నాము. ఈ టైగర్ యొక్క మూమెంట్, ప్రతి మూమెంట్ని కూడాను వాచ్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా అది అక్కడ నేషనల్ పార్క్ ఏరియాలోనే ఎక్కువగా ఉండేటట్లుగా జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు చేయవలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కొంత సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ రంపచోడవరం దగ్గర ఒక పెద్ద పులి తిరుగుతూ ఉందని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతున్నట్టుగా ఒక మీడియా మిత్రుడు నాకు షేర్ చేశారు. ఆ వీడియో ఈ టైగర్కి సంబంధించింది కానే కాదు. ఈ టైగర్కి సంబంధించినటువంటి వీడియోస్ ఇప్పటి వరకు ఇంకా ఎక్కడ కూడాను వైల్డ్లో ఇంకా ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. కాబట్టి ఆ టైగర్కి సంబంధించిన మూమెంట్ అయితేనే మాత్రం ఇప్పటి వరకు రంపచోడవరం దగ్గరికి అది ఈరోజు ఏదైతే వైరల్ వచ్చిందో అది కాదు అన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనము ఈ సమయంలో కొంత బాధ్యత కూడా మనమందరం వహించాల్సి ఉంటుంది. ఎందుకంటేనా ఒక నాన్ జెన్యున్ వీడియో బయటకు వచ్చినప్పుడు దానివల్ల చుట్టుపక్కల ప్రాంత ప్రజలకందరికీ కూడా కొంచెం ఆందోళన కలిగి, కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ప్లస్ ఈ జంతువు పట్ల కూడాను ఒక దురభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం గమనిస్తే ఈ టైగర్ ఏదైతే ఎక్స్ప్లోరర్ మనకు రాజమండ్రికి వచ్చిందో, ఇది తన జర్నీ ఛత్తీస్గఢ్ నుంచి మొదలుపెట్టి తడోపా మీదుగా మనకి ఇంతవరకు వచ్చింది. కానీ ఎక్కడా కూడాను అది హ్యూమన్ ఏరియాస్లోకి, హ్యూమన్ ల్యాండ్స్కేప్లోకి వచ్చినా కూడాను ఎవరి మీద ఇంతవరకు ఏ హ్యూమన్ మీద కూడా అటాక్ చేయలేదు అది. సో దానికి ఆ గుడ్ బిహేవియర్ ఉన్నందువల్ల దాన్ని మనం ఇప్పుడు పాపికొండ నేషనల్ పార్క్లో వదిలిపెట్టడం జరిగింది. అయితే ఇది ఒక అడల్ట్ మేల్, ఇది తన టెరిటరీని ఏర్పరచుకోవడం కోసము
ఎక్స్ప్లోరింగ్ చేస్తూ ఉంది. దీన్ని మనము డిస్పర్సింగ్ బిహేవియర్ అంటాం. ఇది ప్రతి మేల్ అనిమల్ తోటి జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు దానికి కావాల్సినటువంటి దానికి తోడు కోసం తిరుగుతూ ఉంది. సో ఆ తోడు కోసం ఏదైతే తిరుగుతూ ఉందో. రాజమండ్రి 16వ వార్డు వాంబే కాలనీలో నివసిస్తున్నటువంటి బీజేపీ యువజన నాయకులు అడప వరప్రసాద్ కోరిక మేరకు వాంబే గృహాలలో నివసిస్తున్న పిల్లలందరికీ క్రికెట్, వాలీబాల్, షటిల్, స్పోర్ట్స్ కిట్స్ రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ తరపున డొనేట్ చేశారు. కార్యక్రమంలో పిల్లలతో పాటు స్థానికులు అనేక మంది పాల్గొని వారి సమస్యలను క్లబ్ దృష్టికి తీసుకొచ్చారు. వారు తెలియజేసిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే వారి ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని క్లబ్ చాప్టర్ ప్రెసిడెంట్ రొటేరియన్ తీగెల రాజా, ప్రెసిడెంట్ రొటేరియన్ మండవిల్లి వెంకన్న బాబు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ మరి ఆవలోకల బాంబే గృహాలకి రావటం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాల కిందట ఈ బాంబే గృహాలు నిర్మించడం జరిగింది. మరి ఈ రోజున రాజమహేంద్రవరం చాలా అద్భుతంగా అభివృద్ధి చెంది మరి ఆవలో ఉన్న బాంబే గృహాలు సెంటర్లోకి వచ్చి మంచి వాల్యుబుల్ ఏరియాగా అభివృద్ధి చెందింది. చాలా ఆనందదాయకం. మరి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ కూడా చక్కగా ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవన ప్రయాణం సాగిస్తున్నారు. మరి అటువంటి వారికి ఎప్పుడూ కూడా మా వంతు సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తుంటాం. మరి గతంలో ఇదే బాంబే గృహాల్లో క్యాన్సర్ క్యాంప్ని, అలాగే డెంటల్ క్యాంప్ని, ఐ క్యాంప్ని కూడా నిర్వహించడం జరిగింది. ఎంతోమంది పేషెంట్లకి మరి ఎన్నో రకాల వైద్య సహకారాలు అందించాం. మరి నేడు ఇక్కడ గల ప్రసాద్ అనే ఒక యువ నాయకుడికి సూచనల మేరకు మేము ముందుకు వచ్చి ఇక్కడ గల సుమారు 200 మంది పిల్లలకి ఆడుకుంటానికి చక్కటి వస్తువులను ఏర్పాటు చేయడం జరిగింది, కిట్స్ని. మరి ఇక్కడ చక్కటి గ్రౌండ్ ఉంది. ఇంత ఖాళీ ప్లేస్ గ్రౌండ్ చాలా అరుదుగా దొరుకుద్ది. మరి ఈ గ్రౌండ్ని అభివృద్ధి చెందించాలనే ఆలోచనతో మన ప్రసాద్ నన్ను సంప్రదించడం జరిగింది. మరి అటు మున్సిపాలిటీ వారి సహకారం తీసుకుంటూ మా యొక్క సలహాలతో ఈ యొక్క గ్రౌండ్ని ఒక రూపం చేయటం జరిగింది. ముందు దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చెందించి చక్కటి మరి ఒక ఆట స్థలంగా దీన్ని ఏర్పాటు చేస్తాం జరుగుద్దని ఈ సందర్భంగా చెబుతూ, మరి ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క కాలనీలో చాలా ప్రజా సమస్యలు వెల్లువెత్తు కనపడుతున్నాయి. అన్నిట్లోని కన్నా చాలా ప్రమాదకరమైంది, అనారోగ్యానికి మూలకారంగా ఉన్న సెప్టిక్ ట్యాంక్స్ యొక్క సమస్య చాలా పెద్ద సమస్య. ఇది గ్రౌండ్ కన్నా మరి లోతులో ఉంటాం. ఆ యొక్క వేస్ట్ బయటికి వెళ్ళకుండా ఇక్కడ ఆరోగ్యానికి ఎటువంటి అవకాశం లేకుండా పరిస్థితిని కలగజేస్తుంది. కాబట్టి మేము ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారికి నేను గతంలోనే చెప్తూ జరిగింది. మేము రోటరీ క్లబ్ తరఫున మరి త్వరితగతిన మేము మరి ఈ యొక్క విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమస్యని తీర్చి వీళ్ళందరికీ ఆరోగ్యం చేకూరేలాగా సహకరించాలి. అదే రకంగా మరి అనేకమైన పార్కుల్లో ఈరోజు మున్సిపాలిటీ వారు మరి ఎక్సర్సైజ్కి సంబంధించిన ఐటమ్స్ని పెడతాం జరిగింది. మరి ఇక్కడ ఇంత పెద్ద గ్రౌండ్లో మరి పార్క్గా అభివృద్ధి చెందాకే మున్సిపాలిటీ వారు ముందుకు వచ్చి ఆ యొక్క ఎక్సర్సైజ్ చేసే యొక్క పరికరాలను కూడా ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లినట్లయితే. పాస్టర్ ప్రవీణ్ పగడాలదే ముమ్మాటికి ప్రభుత్వాలు చేసిన హత్యనని అమలాపురం పార్లమెంట్ మాజీ సభ్యులు జీవి హర్షకుమార్ అన్నారు. ప్రవీణ్ ను ఎవరు హత్య చేశారో, ఎందుకు చేశారో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలుసన్నారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలోని సమావేశ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ, ఒక పాస్టర్ తాగుతూ వచ్చి ప్రమాదంలో మరణిస్తే దానిపై మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నాయుడు పలుమార్లు వ్యాఖ్యానించడం కోర్టును ప్రభావితం చేయడమేనని ఆరోపించారు. ప్రవీణ్ కేసు ఒకవైపు కోర్టులో నడుస్తుండగా సీఎం ఎలా ఆ కేసుపై ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. అలాగే ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్టు చూస్తే ఆయన హత్యకు గురయ్యారని తెలిసిపోతుందన్నారు. మేము ప్రభుత్వాన్ని అర్థిస్తున్నది ఏంటంటే మార్చి 24, 2026 సంవత్సరంలో మేము సంస్మరణ సభ చేపట్టాలనుకుంటున్నాం. దానికి క్రైస్తవులందరినీ రమ్మని కోరుతూ ఈ మీటింగ్కి
ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి ఆటంకాలు కల్పించవద్దని మేము కోరుతా ఉన్నాం. ఎందువల్లంటే ముఖ్యమంత్రి చేతకానితనం, ముఖ్యమంత్రి అసమర్థత, పరిపాలనా దక్షత లేకపోవడం, ఇవన్నీ కూడా మనకు దీంట్లో కనపడతా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిగా తన విధులు ఏంటి అన్నది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రవీణ్ పగడాల చనిపోయాడు. 50,000 మంది ఆ రోజున పోస్ట్ మార్టం దగ్గరికి వచ్చి నిరసన తెలిపి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ రోజు తమ నిరసన తెలియజేశారు. అటువంటి ప్రవీణ్ పగడాల ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు ముఖ్యమంత్రి తాగుతూ ఒక పాస్టర్ తాగుతూ వచ్చి రాజమండ్రిలో చనిపోతే దాన్ని ఆసరాగా చూసుకుని మత ఘర్షణను పెట్టాలని కొంతమంది చూస్తారు. ఎవడు మనకి మత ఘర్షణలు పెట్టాలని చూస్తూ ఉన్నారు. మీరు క్రైస్తవులకి మీకు తెలుసు ఎవరు చంపారో, ఎలా జరిగిందో అనేది మీకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు. ఈరోజు చెప్తున్నా, ప్రభుత్వాలే ప్రవీణ్ పగడాలను చంపేసి, అందువల్లనే మీరు తాగి చనిపోయాడని చెప్పేసి పదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే మీరు కోర్టులను ప్రభావితం చేస్తున్నారు. కోర్టులో ఉన్న కేసుని ప్రభావితం చేసేలాగా మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి లోన్ అయ్యారు. ఐఎమ్ అప్పీలింగ్ హైకోర్టు. ఈ మనిషి చంద్రబాబు ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి హోదాను అడ్డు పెట్టుకుని. కాబట్టి ఇతను అరెస్ట్ చేయాలి, ఇతన్ని లోన్ ఉంచాలి. అంతేకాకుండా మీకు సిగ్గు సెలవు ఉంటే ఈ రోజున సంవత్సరం అయింది. లాస్ట్ 25 అక్టోబర్లో ఈ కేసు హీరింగ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కౌంటర్ ఏది అని చెప్పి జడ్జి గారు అడిగినప్పుడు ప్రభుత్వ న్యాయం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పాల కల్తీ కారణంగా మృతి చెందిన కుటుంబాలను నష్టపరిహారం చెక్కుల అందజేత చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అన్ని ఖర్చులు భరిస్తుందన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కలెక్టర్ కీర్తి చేకూరే. హెల్త్ ఎమర్జెన్సీ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ మార్గాని భరత్. శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలకు రాట ముహూర్తం. పులులు వన్యప్రాణులను పరిరక్షించాలి, అసత్య ప్రచారాలు నమ్మవద్దన్న జిల్లా అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి శ్రీనాథ్ రెడ్డి. ఇతర బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.